మనం ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతుండగా చదవబడిన వాక్యములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన చక్కటి నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలమైన మనము మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తును మనం ఎంతగానో స్తుతించి ఆరాధించబద్దులం. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. అంతేకాకుండా మన అనుదిన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ యొక్క మాసము, ఆగస్టు మాసము మొదటి ఆదివారం దినమున సజీవులమై ఉండి దేవుని సన్నిధిలో కనబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. కనుక మనం దేవుణ్ణి ఎంతో స్తుతించాలి. బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. కాబట్టి దేవుడు మనను సజీవులనుగా ఉంచాడు. కనుక సజీవులమైన మనము మన ప్రభువును ఆరాధించాలి. మనం చదువుకున్న ఈ వచనం మనందరికీ బాగా పరిచయం ఉన్న వచనమే. ఎన్నోసార్లు చదివాము, విన్నాము. ఎన్నోసార్లు ఈ వాక్యం మీద వర్తమానాలు కూడా మనం విన్నాము. అయినా కూడా మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు ఎట్లుంటుంది? నూతనంగానే ఉంటుంది. ఇప్పుడు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివామనుకోండి, ఇంకా అయిపోయింది అందామా, నాకు వచ్చేసింది బైబిల్ మొత్తం అంటే అది కాదు. భక్తి సింగ్ గారు పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. ఆయన 120 సార్లు బైబిల్ని చదివాడంట. ఎవరు అడిగారంట, బ్రదర్ బైబిల్ నీకు ఎంత బాగొచ్చు అంటే, నాకు ఆదికాండం 1:1 సరిగా అర్థం కాలేదు అన్నాడంట. ఆదికాండం 1 అధ్యాయం 1వ వచనం ఇంకా నాకు సరిగా అర్థం కాలేదు అన్నాడంట. కాబట్టి భక్త సింగ్ గారే 120 సార్లు చదివి బైబిల్ నీకు ఎంత అర్థం చేసుకున్నావు అంటే, ఆదికాండం 1:1 ఇంకా నాకు అర్థం కాలేదంటే, ఇక మనకు బైబిల్ ఎంత అర్థమయ్యేది ఆలోచించండి. కాబట్టి భక్తులైన వారు
దేవుని గురించి ఎంత తెలుసుకున్నా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకా దేవుని గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకునేవాళ్ళు. కానీ ఈ దినాల్లో మనకేమైందంటే ఒక ప్రసంగికుడు ఇక్కడ నిలబడి మనకు తెలిసిన వచనాలు చదివేసరికి ఆయన మూలుగులు వస్తూ ఉంటాయి. ఎందుకు? నాకు తెలిసిందే చదివిండి ఈరోజు అనుకుంటా. కాబట్టి బైబిల్ ఎన్నిసార్లు మనం చదివినా కూడా అది మనకు కొత్తగానే ఉంటుంది. మనకు ఏ దినానికి ఆ దినం ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యములో వాళ్ళు తినేది మన్నానే కదా. అయితే ఏ రోజుకి ఆ రోజు ఎట్లా ఇస్తున్నాడు? కొత్తగా ఫ్రెష్గా ఇస్తున్నాడు దేవుడు. అట్లాగే వాళ్ళు రోజు తిన్నది మన్నానే, అయితే ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఇచ్చినట్లే మన ప్రభువు కూడా మనం రోజు వినేది వాక్యమే. ఆ వాక్యంలో ఎప్పటికప్పుడు దేవుడు కొత్త విషయాలు మనకు నేర్పిస్తాడు. విన్న వాక్యంలోనే కొన్ని కొత్త విషయాలు కూడా నేర్పిస్తుంటాడు. కనుక ఈరోజు మనం ప్రభువుని ఆరాధించుట కొరకై మనము తెలిసిన వచనములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. ఆ వచనం చివరిలో తండ్రి కోరుచున్నాడు అని చదువుతున్నాం. ఒకటేసి కింద ఏముంది? వెదకుచున్నాడు అని ఉంది. దేవుడు ఆరాధించే వారిని వెతుకుతున్నాడంట. ఎట్లా ఆరాధించేవారు? యథార్థముగా ఆరాధించేవారు. యథార్థంగా ఆరాధించేవారే దేవునికి కావాలి. అటివారు కావాలని పరలోకపు తండ్రి కోరుచున్నాడు. మనకెట్లా కోరికలు ఉంటాయో దేవునికి కూడా ఏమున్నాయి? కొన్ని కోరికలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం అంటాం కదా, నాకు ఆ ఉద్యోగం వస్తే బాగుండని. అంటే ఆ ఉద్యోగం కావాలనే కోరిక మనకుంది. నాకు మగపిల్లవాడే పుడితే బాగుండు అంటున్నామంటే మగపిల్లవాడు పుడితే బాగుండు అన్న కోరిక మనకుంది. మంచి అమ్మాయి దొరికితే బాగుండు అనుకున్నామంటే మంచి అమ్మాయి కావాలనే కోరిక మన హృదయంలో ఉందని. ఇట్లా మనుషులకి ఎట్లా కోరికలు ఉన్నాయో అట్లాగే దేవునికి కూడా ఏమున్నాయి? కొన్ని కోరికలు ఉన్నాయి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మొట్టమొదటిగా దేవునికి ఉండే కోరిక ఏంటో తెలుసా? అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. మన విషయంలో దేవునికి ఉండే మొట్టమొదటి కోరిక ఏంటంటే మనమందరం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. అయితే ఆ ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మనము మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. ప్రియులారా, దేవుని మందిరానికి వస్తూ ఇంతవరకు మనం మారు మనసు పొందలేదంటే యేసుక్రీస్తుకు నీ పట్ల ఉన్న కోరిక ఇంకా నెరవేరలేదు అని అర్థం. మందిరానికి వస్తూ ఇంకా పాపంలోనే జీవిస్తూ ప్రభువుకు హృదయం ఇవ్వకుండా
పాపిని ప్రభువా క్షమించని వేడుకోకుండా, ప్రభు రక్తములో కడగబడి రక్షణ మారు మనసు పొందకుండా ఇంకా మందిరానికి వచ్చిపోతుంటే మన విషయంలో దేవునికి ఉన్న కోరిక ఇంకా నెరవేరలేదు. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈరోజైనా యేసు ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో మరణించావు, చనిపోయి తిరిగి లేచావు, హృదయపూర్వకంగా నమ్ముతున్నా, నన్ను క్షమించు, నీ రక్తముతో నా పాపాన్ని కడుగు అంటే ఈరోజైనా ప్రభువు నిన్ను రక్షిస్తాడు. చాలామంది దేవుని నమ్మకుండానే దేవుని మందిరానికి వచ్చి పోతుంటారు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవునికి ఏముండదు చెప్పండి? సంతోషం ఉండదు. మనమేమనుకుంటామంటే మందిరానికి వచ్చి అక్కడ అటెండెన్స్ వేయించుకుంటే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటాం. ఏదో 2 పాటలు మంచిగా పాడితే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటాం. ఏదో 100, 500, 1000 రూపాయలు కానికిస్తే సంతోషిస్తాడు అనుకుంటాం. కానీ నీవు మారు మనసు పొందకుండా ఈ లోకంలో నువ్వు ఎన్ని చేసినా దాన్ని బట్టి దేవునికి సంతోషం ఉండదు. బైబిల్లో ఉంది, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవునికి ఏంటంటే ఎంతో సంతోషం అంట. కాబట్టి ప్రియులారా, వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా మందిరానికి వస్తూ పోతూ ఇంకా మారు మనసు పొందకపోతే ఈరోజైనా ప్రభువును వేడుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. రెండవది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఇచ్చయించుచున్నాడు అంటే అర్థం ఏంటంటే కోరుకొనుచున్నాడు. దేవునికి ఉండే కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది, అంతేకాదు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. ఏదో రక్షించబడితేనే సరిపోదు. రక్షించబడిన వారు ఏం పొందాలంటే రక్షించబడిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవంలోనికి రావాలంటే అనుభవం వేరు, ఊరక విని తెలుసుకోవడం వేరు. ఇప్పుడు మీకు ఉదాహరణకి, ఇప్పుడు తేనె తీయగా ఉందని వినేది వేరు, తేనె తిని తీయగా ఉందని చెప్పేది వేరు. ఒకసారి నేను విన్నాను, ఒక సేవకుడు చెప్తుంటే, ఒక ఆమె నెత్తిన ఒక పాత్ర పెట్టుకొని ఒక పల్లెటూరులో అమ్ముకుంటూ వస్తుందంట తేనెమ్మ తేనె అంటుంటే ఆ ఊరి పిల్లలందరూ అడుగుతుర్రంట ఎట్టుంటుంది తేనె అని. ఆమె చుట్టూ చేరి ఆంటీ తేనె ఎట్టుంటుంది ఆంటీ అంటే, అరే ఆముదము లాగుంటుందిరా అన్నదంట. ఆముదము లాగంటే ఎట్టా అన్నారంట. అంటే ఎప్పుడు చక్కెర తిన్నారా? చక్కెర తింటే అట్లుంటుందిరా అన్నదంట. చక్కెర అని అంటున్నారట. మళ్ళీ వీళ్ళకి ఎన్ని చెప్పినా అర్థమైతే లేదు. తేనె ఎట్లుంటుంది అని అడుగుతున్నారు మళ్ళీ. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇంకా లాభం లేదని ఆమె ఆ పాత్ర నెత్తి మీద కిందికి దింపుకొని అందులో ఏలు పెట్టి ఒక్కొక్క నోట్లో పెట్టి ఇప్పుడు ఎట్టుంది అట్టుంది అన్నదంట. ఇప్పుడు దాకా చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలే, కానీ ఇప్పుడు నోట్లో పెడితే అర్థమైపోయింది. అట్లాగే సత్యము అనేది వినడం కాదు, సత్యాన్ని అనుభవించాలి. యేసుక్రీస్తు మంచి దేవుడని వినడం కాదు, ఆ మంచితనాన్ని మనం అనుభవించాలి. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడని చెప్పడం కాదు, ఆ ప్రేమ ప్రాక్టికల్గా మనం రుచించాలి. అందుకే దావీదు అంటాడు కదా, ప్రభు దయాళుడని
మనం రుచి చూడాలి, టేస్ట్ చేయాలి. నీ ప్రభు ఎలాంటి వాడు అంటే మన మీద మాటలతో వల్లించేది కాదు, సోలమిచ్చిలాగా ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని. మన ప్రభు ఎట్లాంటి వాడో మనం అనుభవించాలి. కాబట్టి రక్షించబడిన మనము దినదినము దేవునితో మనము సావాసం చేస్తూ మన దేవుడు ఎలాంటి వాడో అనుభవములో ఎరగాలి. అదే దేవుని యొక్క కోరిక. ప్రతి దినం మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో కొంత సమయం గడిపి ప్రభు ఎలాంటి వాడో మనము రుచించాలి, అనుభవించాలి. అదే సత్యమును గూర్చిన అనుభవం. సత్యం అంటే యేసు ప్రభువే, నేనే మార్గం సత్యం అన్నాడు. కాబట్టి దేవుని యొక్క కోరిక రెండవది ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనం పొందాలని దేవుడు కోరుచున్నాడు. తర్వాత మూడవది యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇక మూడవదిగా దేవుడు మన ఎడల కోరుకునే కోరిక ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? ఆలకించాలి. మనము దేవుని మాట వినాలి, దేవుడు చెప్పే ఆజ్ఞ ఆలకించాలి. 45వ కీర్తనలో మనం చదువుతాం, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము. మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు ఆలకించాలి. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు బేతనియాకు వచ్చినాడు. మార్త యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుంది. మార్త ఏమో కిచెన్ లేకపోయి చాలా బిజీ అయిపోయింది. అయితే మరియ వచ్చి యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన మాటలు ఆలకిస్తుంది, వింటుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మాటలు ఆలకించాలని దేవుని యొక్క కోరిక. ప్రతి దినం దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుడు నాకు ఏమి సెలవిస్తున్నాడు అని మనం వినాలి. ఈ దినం ప్రభు నాకేం చెప్తున్నాడు అని ఆలకించాలి. తర్వాత ఇప్పుడు యోహాను సువార్త మనం చదువుకున్న వచనానికి రండి. 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 4వదిగా దేవుని కోరిక ఏంటంటే మనం యథార్థంగా దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు. మనము యథార్థంగా ఆరాధించాలి. యథార్థత అంటే ఏంటి చెప్పండి? యథార్థత అంటే ఏదైతే నిజమో దాన్నే మాట్లాడటం. లేనిది పలుకుతున్నామంటే అది వేషధారణ అవుతుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏ మనస్సులో పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. మనము పెదాలతో కాదు ఆరాధించేది, హృదయంలో నుంచి ఆరాధించాలి. యథార్థంగా మనం పలికే ప్రతి మాట మన హృదయం కూడా ఒప్పుకోవాలి, నిజమే నువ్వు చెప్పేదంతా అని. కొంతమంది కొన్నిసార్లు ఆరాధన చేస్తారు, దేవా నన్ను రక్షించావు, పాపా నుంచి విడిపించావు అంటుంటే మనస్సాక్షి ఒక పక్క అంటుంటుంది, ఒరే దుర్మార్గుడా, ఈ వారం అంతా చేసిన గుర్తు లేదా? చేసినని చేసి వచ్చి ఆదివారం ఎంత మంచి ఆరాధన చేస్తున్నావు అంటే దీన్ని ఏమని చెప్పాలి?
చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చేసేదంతా చేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తామండి, యథార్థత లేకుండా వేషధారణతో ఆరాధన చేస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేది ఎలాంటి ఆరాధన అండి? యథార్థమైన ఆరాధన. ప్రియులారా, మనం చేసే ఆరాధన నిజమై ఉండాలి. మనము దేవునితో చేస్తున్నాం ఆరాధన, దేవునికి వినపడాలని చేస్తున్నాం. మన ప్రభు మనం చెప్పేది నిజమని ఒప్పుకోకపోతే మన ఆరాధన ఎట్లా స్వీకరిస్తాడు చెప్పండి? అందుకనే మనము నోటిలో నుంచి పలికే ప్రతి మాట ప్రియులారా యథార్థంగా ఉన్నప్పుడే ప్రభు దాన్ని అంగీకరిస్తాడు. యథార్థంగా ఆరాధించాలని తండ్రి కోరిక. ఇక చివరిది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు. చాలేమ్మ. ఏం కోరుతున్నాడు యేసు ప్రభు? యేసుక్రీస్తు చివరిగా చేసిన ప్రార్థన ఇది. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళడం, యూదా సైనికుల్ని తీసుకొని వచ్చి యేసుని అప్పగించడం మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు శిలువకు అప్పగింపబడక మునుపు ఆ అధ్యాయం అంతా తండ్రికి ఆయన చేసిన ప్రార్థన అది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో. మనమందరం యాడుండాలని కోరుకుంటున్నాడు? ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఎంత మంచి కోరిక కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే చోటికి మనం పోగలమా? ఆ గేటు దగ్గరికి పోగానే కదా ఎవరు నువ్వు అంటారు కదా. నేను ముఖ్యమంత్రికి బాగా పరిచయం అండి అంటే, ఎట్లా పరిచయం అంటే రోజు టీవీలో చూస్తానండి అంటే ముందు చక్కగా ఇంటికి పోమంటారు కదా. కాబట్టి ఒక లోకంలో ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి దగ్గరికి పోవడానికే మనకేముండాలి? ఒక అర్హత ఉండాలి. అట్లాంటప్పుడు దేవుడుండే చోటు, మాటతో సృష్టించేసిన సృష్టికర్త అయిన దేవుడుండే స్థలములో, ఆ ఉన్నతమైన ఆ స్థలములో మనం ఉండడానికి వాస్తవంగా ఏమాత్రం యోగ్యులమో కాదు. కానీ యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే నేనుండే స్థలములో మనం కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు తర్వాత అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. మనం పరలోకంలో ఏం చూడాలంటే యేసుక్రీస్తు ఎంత మహిమ కలిగిన దేవుడో మనం అక్కడ ఉండి చూడాలని కోరుతున్నాడు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే మహిమలో ప్రభు ఉంటే, మహిమ కలిగిన ప్రభు దగ్గర మనం ఉండి ఆయన మహిమను మనం కూడా పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. వాస్తవంగా ప్రభుతో కూడా మనము మహిమపరచబడడానికి మనకు ఏ అర్హత లేదు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు కోరుకునే, మన తండ్రి కోరుకునే కోరికలు ఏంటంటే, ఒకటి అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. రెండవది అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని కోరుతున్నాడు. మూడవది ఆయన ఆజ్ఞ ఆలకించాలని కోరుతున్నాడు. నాలుగవది యథార్థంగా దేవుని ఆరాధించే వారం ఉండాలని కోరుతున్నాడు. ఐదవది ఆయన దగ్గర ఉంది ఆయన మహిమను చూడాలని ఆయన కోరుతున్నాడు. సరే, ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం మళ్ళీ 23వ వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది,
అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని మనము యథార్థంగా ఆరాధించేవారం కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి అన్నప్పుడు మనమెవరము? ఆయన కుమారులము, కుమార్తెలము. ఆయన మనకి తండ్రి. వాస్తవంగా యేసుక్రీస్తు నమ్ముట ద్వారా, ఆయన రక్తము చేత మనం కడబడు ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాం. అయితే యేసుక్రీస్తు నమ్మకం ముందు మనము దేవుని పిల్లలము కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకంటే వాని ఇష్టము నెరవేర్చ గోరుచున్నారు అన్నాడు. వాస్తవంగా మనము యేసుక్రీస్తు నమ్మకం ముందు, రక్షణ మారు మనసు పొందకముందు మనము దేవుని పిల్లలము కాదు, మనం అపవాది పిల్లలం. చదవండి 8వ అధ్యాయం యోహాను సువార్త, త్వరగా తీయండి. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చాలమ్మా. ఏమన్నాడు? మీ తండ్రి అపవాది అన్నాడు. మన తండ్రి ఎవరంట? అపవాది. మీ తండ్రి అపవాది అన్నాడంటే మనం అపవాది పిల్లలం. అపవాది పిల్లలంగా ఉన్నప్పుడు ఎట్లుంటుందో తెలుసా? చూడండి, త్వరగా చదవండి. ఒకప్పుడు అపవాది పిల్లలంగా ఉన్న మనం ఎట్లున్నాము? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు. మొట్టమొదటిగా మనం అపవాది పిల్లలంగా ఉన్నప్పుడు ఎవరమంట? విశ్వాసము లేని పిల్లలు. దేవుడు అంటే నమ్మం, దేవుని మీద విశ్వాసము ఉంచని వారము. మనము అపవాది పిల్లలంగా ఉన్నప్పుడు విశ్వాసము లేని పిల్లలం. రెండవది యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎలాంటి పిల్లలం అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన పిల్లలం. రెండవదిగా మనము అపవాది పిల్లలంగా ఉన్నప్పుడు దేవునికి తిరుగుబాటు చేసిన వారం. దేవుడంటే ఇష్టపడం, దేవుని మాట వినం. అందుకే దేవుడు మనల్ని పుట్టించి మనల్ని ఏం చేశాడంట? గొప్పవాణిగా చేశాడంట. చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి దేవుడు మనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఇంతగా దేవుడు మనల్ని వృద్ధిలోకి తెస్తే ఇప్పుడు మనిషి ఏమంటున్నాడు? యేసుప్రభుని నమ్మండి అంటే ఏమంటారు? అసలు మీరెట నమ్మినారు అంటున్నారు కదా. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే మేము చాలా జ్ఞానవంతులం కాబట్టి యేసుప్రభు నమ్మలేదు. అరే మీరెట నమ్మినారు అని మనల్ని ఏం చేస్తున్నారు? వెర్రి వాళ్ళలాగా చూస్తున్నారు. పౌలు అదే కదా చెప్పింది. దేవుని జ్ఞానము ఈ లోకానికి ఎట్లా కనపడుతుంది అంటే వెర్రితనంగా కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము తిరుగుబాటు చేసిన పిల్లలం. మొదటిగా విశ్వాసము లేని పిల్లలం. రెండవదిగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం. మూడవది 4వ వచనం, అదే అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. చాలే అమ్మ. ఏ పిల్లలు? చెరుపు చేయు పిల్లలు. మూడవదిగా అపవాది పిల్లలంగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేసే పిల్లలమంటే ఏడ మంచిగా ఉంటే అడిగి పోయి చెరిపేయడమే మన పని.
అందుకే ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చదివేటప్పుడు దేవుడు 6 దినాలు సృష్టించేసి చివర్లు అంటాడు ఏమని, దేవుడు చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని చదువుతాను. అయితే ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఇంకా 6:12 అంటాడు, ఏమంటాడు, నరులు తమ మార్గములను ఏం చేసుకున్నారంట, చెరిపి వేసుకొనిరి. మనిషి ఏం చేశాడంటే దేవుని మార్గాన్ని చెరిపేశారు. మానవుడు ఎట్లయిపోయినాడంటే దేవుని మాట వెనక పాపములో పడిపోయి మనిషి ఎట్లయిపోయినాడంటే ఎక్కడ దేవుడు మంచి పని చేద్దామంటే అక్కడికల్లా వెళ్ళి ఏం చేస్తున్నారు, చెరిపేస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు మనము చెరుపు చేయి పిల్లలం. మనం యేసు ప్రభు నమ్మకం ముందు ఏమనుకునేవాళ్ళం, రే క్రైస్తవులు ఏడ మీటింగ్ పెట్టిన ఏం చేయాలి, దాన్ని మనం ఎట్లో కొట్లు చెడగొట్టాలి కదా, అట్లాంటి చెడు బుద్ధి కలిగిన వాళ్ళ. కాబట్టి చెరుపు చేయి పిల్లలారా, చెరుపు చేయి పిల్లలం. 4వది చూడండి, ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. ఎలాంటి పిల్లలంటే అబద్ధములాడు పిల్లలు. మనకు అబద్ధాలు అంటే బాగా తీయగా ఉంటాయి కదా. నిజం చెప్పమంటే అది ఎంత పెద్ద కష్టం అంటే అంత పెద్ద కష్టం. సత్యం చెప్పడానికి మనకు చాలా కష్టం కదా. ఈ వారం ఎందుకు మందిరానికి రాలేదంటే మంచినీళ్ళు తాగినంత సునాయాసంగా అబద్ధం చెబుతాం కదా. ఇప్పుడే బాగాలేదన్న అంటాం. ఎప్పుడు బాగాలేదంట, ఇప్పుడే బాగాలేదు. అన్నీ ఏం చెప్తామంటే పచ్చి అబద్ధాలు చెప్తాం. అబద్ధమాడు పిల్లలు. అందుకే బైబిల్లో ఉంది, పుట్టుకతోనే మనకేమొస్తాయంట చూడండి, కీర్తనలు 58. అబద్ధాలు ఎప్పటి నుంచి మనకు వస్తాయంటే 58వ కీర్తన 8వ వచనం 2, 3. కీర్తనలు 58 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎప్పటి నుంచి అంట, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఎప్పటి నుంచి అబద్ధాలు వచ్చంట, పుట్టిన తోడనే. అబద్ధాలు మనం నేర్పాల్సిన పని లేదు కదా. అబద్ధాలు నేర్పబడను స్కూల్ ఉన్నాయా, లేవు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతే. ఎందుకంటే జనకుడు ఉన్నాడు, అబద్ధానికి జనకుడు సాతాను. అందుకే ఒక ఆయన అన్నాడు, మనం భూమి మీద పుట్టగానే దుష్టుడు వచ్చి మనల్ని ముట్టిపోతాడంట. అరే నువ్వు దేవుడే పుట్టించాడు కానీ నా కోసం పనిచేయాలి. అర్థమైందా? ముట్టి చిన్నప్పటి నుంచే నువ్వేం చెప్పాలి, అబద్ధాలు చెప్పరా. అందుకనే చిన్నప్పటి నుంచి మన పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, చిన్నప్పటి నుంచి అబద్ధాలు. ఒకసారి ఒక పెద్ద సేవకుడు చెప్పినాడు, ఒక చిన్న పిల్లోడు ఆయన దగ్గర ఉంటే పక్కన రోడ్లో ఐస్ క్రీములు అమ్ముకుంటా పోతుంటే వీడు ఒకటేమని పట్టినాడంట ఈ అంకుల్ని, నాకు ఐస్ క్రీమ్ అంకుల్ అంటే, అది తినకూడదు నానంటే, లేదు ఒక్కసారి తింటా అంటాడు. సరే వాని బాధ తట్టుకోలేక ఏం చేశాడంటే ఐస్ క్రీమ్ ఏం చేశాడంటే గోడ మించి కిటికీలోంచి పిలిచి ఆయన, బాబు 2 ఐస్ క్రీములు ఇయ్యా, ఇదిగో పిల్లని పంపిస్తున్నా, ఎంత చెప్పు అంటే 10 రూపాయలు అన్నాడంట. సరే నీ సిర ఇది ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి, అరే నీకొకటి నాకొకటి తేపోరని పంపించాడు. పంపిస్తే వాడే చేసినాడు తెలుసా, 2 ఐస్ క్రీములు తీసుకొని వస్తున్నాడు కదా, వస్తుంటే ఇది కారుతుంది, ఇది నాకినాడు. తర్వాత ఇది కూడా కారుతుంటే ఇది కూడా నాకినాడు. 2 ఐస్ క్రీములు నాకినాడు. ఈయన కిటికీలో చూస్తున్నాడు, 2 నాకేసినాడు. తర్వాత అంకుల్ ఇదిగా అంటున్నాడు. అంటే అరే నీ ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీమ్ ఏందో ఇంత తక్కువ ఉంది, ఏమైందిరా అంటే, లేదు అంకుల్ అది ఇంతే ఇచ్చిండు అంకుల్,
చూడండి, వాడు చిన్నోడే కానీ ఏం చెప్తున్నాడు? అబద్ధం. కాబట్టి చిన్న పిల్లలకు కూడా అబద్ధాలు వస్తాయి. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతున్నాం. కాబట్టి ప్రియులారా, మనము అబద్ధములాడే పిల్లలం. అంతేకాదు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నించొని గనక ఇప్పుడు గనక సినిమా స్టోరీ చెప్పారనుకోండి, ఎట్లా వింటారు చెప్పండి? బాహుబలి 2 వినండి అంటే ఎవరికి నిద్ర రాదు కదా? వస్తుంది ఎవరికన్నా? ఎవరికి నిద్ర రాదు. అదే గిరక బైబిల్లో నుంచి ఫలానా అధ్యాయం ఫలానా వచనం తీయండి అంటే ఎంత నీరసం వస్తుందో. దేవుని వాక్యం విననొల్లని పిల్లలు. మన వాళ్ళు ఇక్కడ కూర్చో ఉంటారు, వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుందో అదే. ఒకడు సెల్ ఫోన్ నొక్కుతుంటాడు, చూస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే ఇంటర్నెట్ అది కింద ఉంది కదా కనెక్షన్, అందరూ తగిలి చేసుకున్నారు ఫ్రీ కాబట్టి. తగిలి చేసుకొని వీడికి వచ్చి దాన్ని నొక్కుతా. దేవుని మందిరంలో వైఫై పెట్టింది ఎందుకు చెప్పండి? మందిరంలో ఆడుకోవడానికి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు దేవుని వాక్యం మీద మనసు లేకపోవడం, దేవుని వాక్యానికి చెవులు ఇవ్వకపోవడం, దేవుని యొక్క ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలం మనం. ఎన్ని చెప్పుకున్నాం? ఏమో 5 వచ్చేసినాయి కదా. చివరికి ఒక మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. ఇర్మియా 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు గనుక వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి ఏమి లేదు, బుద్ధి చాలదు. నా జనులు అవివేకులు, వారు నన్నెరగరు, వారు మూఢులైన పిల్లలు. ఎలాంటి పిల్లలు అంటే మనం మూఢులైన పిల్లలు. మూఢులు అంటే చెప్తే అసలు వినరన్నమాట కదా. కొన్నిసార్లు అంటాం కదా, వీళ్ళు పిల్లలు కాదండి, ఎవరు వీళ్ళు పిడుగులండి అంటాం చూడండి. కాబట్టి చెప్తే వినరు, చెప్తే మన మాట వినరు. ఈ దినాలు పిల్లలు ఎట్లయిపోయినారంటే, అరే ఇట్లా కాదురంటే నీకు తెలవదుండు కదా. మన పిల్లలు ఏమైపోయినారంటే మనకంటే తెలివై మీరిపోతున్నారు. మూఢులైన పిల్లలు, చెప్తే వినరు. ప్రియులారా, మూఢుడు అంటే అర్థం ఏంటంటే చెబితే వినడివాడు. బైబిల్లో నాబాలు ఉన్నాడు కదా, నాబాలు, అబీగయలు నాబాలు వచ్చి దావీదు సేవకులు చెప్పినారు మంచిగా, అయ్యా మీ కాపరులు అరణ్యములు ఉన్నప్పుడు దావీదుతో ఉన్న సేవకులు చుట్టూ ఎట్లున్నారు? ఒక ప్రాకారంగా ఉన్నారు, మీకు ఏ నష్టం జరగలేదు. కాబట్టి మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఆయనకి ఏమైనా ఇవ్వమంటే ఎట్లా మాట్లాడినాడు? దావీదు ఎవడు అని మాట్లాడినాడు. కాబట్టి యేసయ్య కుమారుడు ఎవడు అన్నాడు. అంతేకాదు ఆ పనివాడు కూడా పోయి చెప్పినా కూడా వినేటట్లు లేడు. చివరికి భార్య పోయి చెబుదామనే వినేవాడు కాదు. అందుకే ఆయనకి చెప్పకుండానే అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి మూఢుడు అంటే చెబితే వినని వాళ్ళు. మనం మూఢులైన పిల్లలం. యేసు ప్రభుని నమ్మంటే ఏమంటాం? తెల్లోల దేవుడు అంటాం. అంటే తెల్లోళ్ళకు ఒక దేవుడు, నల్లోళ్ళకు ఒక దేవుడు, పుల్లోళ్ళకు ఒక దేవుడు ఉంటాడా? కొంతమంది ఏమంటారంటే అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. అంటే దేశానికి ఒక దేవుడు ఉంటాడా? అంటే ఇప్పుడు మన భూమి మీద ఉన్న దేశాలన్నిటికీ అన్ని దేవుళ్ళు ఉంటారా? సృష్టికర్త ఒక్కడా, ఇంతమంది? కాబట్టి ఈనాడు మానవులు ఏం చేశారంటే ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే అంత మూర్ఖంగా మాట్లాడతారు. కొన్నిసార్లు అంటారు ఆయన ఫలాని కులానికే దేవుడు. అంటే కులానికి ఒక దేవుడు అంటే ఇప్పుడు ఇన్ని కులాలు ఉంటే మరి కులానికి ఒక దేవుడు పెట్టుకుంటే ఇంతమంది దేవుళ్ళు అవుతారా? కాబట్టి మనిషి ఏం మాట్లాడుతున్నాడో మనిషికి అర్థమైతే లేదు, అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒకప్పుడు అట్లా మాట్లాడిన వాళ్ళమే మనం కూడా. అయితే ప్రేమ కలిగిన దేవుడు,
అపవాది పిల్లలమై విశ్వాసం లేని పిల్లలంగా, రెండవది తిరుగుబాటు చేసే పిల్లలంగా, చెరుపు చేసే పిల్లలంగా, అబద్ధమాడే పిల్లలంగా, దేవుని ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళంగా లేని పిల్లలంగా, చివరికి మూడులంగా అలాంటి పిల్లలంగా మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? దర్శించాడు. ఆయన మన మనోనేత్రాలు వెలిగించాడు. మనం పాపులమని, ఆయన నిజమైన దేవుడని, మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడని తను తాను మనకేం చేశాడు? బయలుపరుచుకున్నాడు. ఆయన మనల్ని దర్శించి రక్షించాడు కాబట్టి ఈరోజు ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకి పిల్లలమయ్యాం. ఆయన పిల్లలంగా మన తండ్రిని ఏం చేయాలి? యథార్థంగా ఆరాధన చేయాలి. లేచి నిలబండి, ఒక పాట పాడుకుందాం.